హలో అండి, మీ పేరు? ముఖేష్. ఓకే, మీకు ఎలా తెలిసింది వీసోర్స్ గురించి? యాక్చువల్లీ మా బ్రదర్ ఏమో ఆల్రెడీ యూఎస్లో ఉన్నారు. సో మా బ్రదర్ ఈ కన్సల్టెన్సీ ద్వారానే యూఎస్ వెళ్ళారనమాట. ఓ, సో ఆయన నాకు రిఫరెన్స్ ఇస్తే నేను డైరెక్ట్ ఏ కన్సల్టెన్సీ వెళ్ళకుండా డైరెక్ట్ వీసోర్స్కి వచ్చేసాను. ఎలా ప్రాసెస్ బాగానే ఉందా మరి? ప్రాసెస్ అంతా స్మూత్గా అయిపోయింది సార్. కాలేజ్ అడ్మిషన్ నుంచి, బ్యాంక్ లోన్ నుంచి, తర్వాత మనకి ఆఫర్ లెటర్, I-20 అన్నీ స్మూత్గా అయిపోయింది. ఏ యూనివర్సిటీ? యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయిస్ స్ప్రింగ్ఫీల్డ్. బయట చాలా ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఉన్నాయి, ఇక్కడే ఎందుకు రావాలి అని అంటే మీరు ఏం చెప్తారండి? యాక్చువల్లీ నాకు స్పూన్ ఫీడింగ్ లాగా అయిపోయింది అనమాట. మా బ్రదర్ తిరిగారు, చాలా కన్సల్టెన్సీస్ తిరిగారు, అప్స్ అండ్ డౌన్స్ అయ్యాయి. తర్వాత లాస్ట్ వీసోర్స్కి వచ్చారు. దెన్ ఆయన ప్రాసెస్ మొత్తం స్మూత్గా అయిపోయిన తర్వాత నేను కూడా ఆ రిఫరెన్స్తో డైరెక్ట్ వెళ్ళిపోయాను అనమాట. వేరే కన్సల్టెన్సీ వెళ్ళకుండా, ఇలాంటి స్కామ్స్ గురవ్వకుండా వీ కెన్ బ్లైండ్లీ ట్రస్ట్ వీసోర్స్ అనమాట. సో మీరు రిఫరెన్స్ ఇస్తారా? ఎవరైనా అబ్రాడ్ చదువుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఇక్కడికి రమ్మని చెప్తారా? డెఫినెట్లీ. ఇప్పుడు నా బ్రదర్ నాకెలా ఇచ్చాడో నేను చాలా మందికి అదే రిఫరెన్స్ ఇస్తాను కదా. వీసోర్స్ వాళ్ళు ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తూ ఉన్నారండి? వీసోర్స్ వాళ్ళే మనం ఇక్కడ నుంచి యూఎస్ వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి మనకి యూఎస్ సిమ్ కార్డ్ అనేది క్రియేట్ చేసి ఇస్తారు. ఓ వెరీ గుడ్. ప్లస్ ఆల్సో మనకి క్రెడిట్ కార్డ్ కూడా ఇస్తారు విత్ $5,000 లిమిట్. ప్లస్ ఇక్కడ నుంచే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు అనమాట. ఏ కన్సల్టెన్సీ ఇది చేయలేదు, ఓన్లీ వీసోర్స్ అనమాట.